హాయ్ భయ్య, నా పేరు సూరి. నమస్తే అందరికీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ ఇది దందా అండ్ ఎపిసోడ్ 78కి అందరికీ స్వాగతం. ఓకేనా? ఇది దందా బాయ్, దందా ఇది. సో నేను ఎప్పుడైతే ఒకరోజు మాల వేసుకొని దాన్ని 2 రోజులు అమ్ముతానో ఆ 2 రోజుల వీడియోని ఒక్క వీడియోలాగా చేస్తాను అనమాట. డైలీ ఒక వీడియో కాకుండా ఆ 2 రోజులు కలిపి ఒక వీడియో, ఒక సింగిల్ వీడియోలాగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఈ ఐడియా ఎట్లుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డైలీ షార్ట్స్ మాత్రం పక్కా, డైలీ షార్ట్స్ అయితే ఒక్కటి ఖచ్చితంగా వస్తుంది. అండ్ లాంగ్ వీడియో అయితే 2 రోజులు అమ్మితే మాత్రం ఒక సింగిల్ వీడియోలాగా తీస్తున్నా. అండ్ మాల్ ఈరోజు వేసుకున్నాం అనుకో, ఆ మాల్ మొత్తం ఈరోజు అయిపోతే అండ్ దాని వీడియో తెల్లారైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒకవేళ 2 రోజులు అమ్మితే మాత్రమే 2 రోజులకి ఒక వీడియో లాగా అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఇక ఈ సోదంతా పక్కన పెడితే బోయినపల్లికి అయితే పోయినాం. పోయేట్లోపు టైం అయితే 7:30 అయింది, 7:30. ఇంకా పోయి అట్లా తిరిగినాం, ఒక రౌండ్ వేసినాం. రౌండ్ వేసిన తర్వాత రేట్లు కనుక్కుంటేనేమో కొద్దిగా పెరిగినాయి, కొద్దిగా కాదు చాలానే పెరిగినాయి. మొన్నటికి ఇయ్యాలటికి అయితే చాలా ఫుల్ ఫరక్ ఉంది. ఇంకా ఆగుదాం, ఒక గంట సేపు ఆగి వేద్దాం, అప్పట్లోపు తగ్గుతాయేమో అని చెప్పేసి చూసినాం. గంట కాదు కదా, 2 గంటలు ఆగినాం, అయినా సరే ఏమైతే తగ్గట్లేవు. ఏదో రూ. 2 రూ. 3 ఫరక్ ఉంది, అంతే, ఏం తగ్గలేదు. వాళ్ళైతే గట్టిగా కూర్చున్నారు అనమాట. ఇవాళ ఏం తగ్గించట్లేరు, ఎందుకంటే వీకెండ్ కదా ఇవాళ. సాటర్డే రోజు, సండే రోజు 2 రోజులు అయితే జర గట్టిగానే ఉంటాయి రేట్లు. ఇంకా మేము కూడా ఎక్కువసేపు వెయిట్ చేస్తే మంచిగా ఉన్న మాలంతా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఎంత వెయిట్ చేసినా లాభం లేదని చెప్పేసి మాల అయితే వేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా అట్లా బజ్జిమిర్చి, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, చామగడ్డలు, క్యారెటు, కీరాలు, కాకరకాయలు అట్లా అని చెప్పేసి ఒక 10 రకాలు అయితే వేసినాం. ఇక మేము మాల్ మొత్తం అంత వేసేట్లోపు ఇక్కడనే మార్కెట్లోనే దగ్గర 9:30 అయిపోయింది టైము. ఇంకా మాల్ మొత్తానికి ఏమో 13,500 అయింది. ఇక అవి ఇంటికి వచ్చేట్లోపు ఆ ఖర్చులు, ఫుడ్డు, గిడ్డు అదంతా పోను మనకి 14,000 అవుతుంది అనుకోండి. ఇంకా అది మాల అయితే వేసుకొచ్చినాం, ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేట్లోపు అయితే 12 అయింది టైము. 9:30, 9:45కో బయలుదేరినాం. ఇంటికి వచ్చేట్లోపు అయితే 12 అయింది. ఇంకా బండి మన జాగాలో పార్క్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం 5:30కి దుకాణం అయితే వేసినాం. అంటే 4 గంటలకు స్టార్ట్ చేస్తే 5:30 లోపు అయిపోయింది దుకాణం అయితే సెట్ చేసుడు. ఇంకా ఈరోజు ఏమైందేమో కానీ పెళ్ళిళ్ళు, దావతులు ఉన్నాయంట చాలా. దానివల్ల గిరాకైతే దుకాణం సెట్ చేసుడుతోనే గిరాకైతే ఆగమొచ్చిర్రు ఇవాళ గిరాకీ మాత్రం ఒక రేంజ్లో అయింది. ఎందుకంటే ఆ దావత్ల పుణ్యమా అని, ఆ పెళ్ళిళ్ళ పుణ్యమా అని చెప్పేసి మనకు మాల్ అసలు పొయ్యడం ఆలస్యం. ఇంకా గిరాకైతే కొద్దిగా మంచిగా అయింది ఇవాళ. నిజం చెప్పాలి ఎప్పుడైనా, నిజం మాట్లాడుకుందాం మనం. గిరాకైతే ఇవాళ సూపర్ అయింది, జబర్దస్త్ అమ్మినాం మన ఊర్లో. ఇక ఆ కస్టమర్లతో ఫన్ మంచిగా అనిపించింది ఇవాళ. ఒక సూపర్ ఫీలింగ్ అయితే వచ్చింది. అబ్బా, మార్కెట్ అయితే ఇట్లా కావాలరా అని చెప్పేసి అనిపించింది. ప్రతిరోజు ఇట్లా అయితే మాత్రం పండుగనే మనకైతే, కానీ ఏం చేస్తాం, ప్రతిరోజు అయితే ఇట్లా కాదు. ఇంకా ఆ గిరాకు వచ్చుతో మనకు టైం కూడా అంత తెలియలేదు. చూస్తున్నా టైం 8, 8:30 అయిపోయింది. మాల్ కూడా మంచిగానే అయిపోయింది ఇవాళ. అంటే మంచిగా అయిపోయిందంటే మిలిగింది, కొద్దిగా మిలిగింది, కొద్దిగా అంటే మంచిగానే మిలిగింది, కానీ డబ్బులు కూడా మంచిగానే వచ్చినాయి. ఇవాళ మొత్తం మనం ఎంత అమ్మినామంటే మాల్ పైసలు మొత్తం ఏమో 13,500 అయింది. ఇంకా కిరాయిలతో 14,000 అనుకుంటే మనం అమ్మింది ఎంత అంటే 12,000 అమ్మినాం అనమాట. అంటే మనకి ఇంకా అసలుకి 2,000 రావాలి. మాల్ అయితే బాగానే ఉంది. మాల్ ఇవన్నీ అమ్మితే వస్తాయి దగ్గర 5-6 వేల దాకా అయితే, 5-6 వేల దాకానైతే వస్తాయి. సో ఇక ఫైనల్గా ఎత్తుకొని ఇంటికి పోయేట్లోపు అయితే 9:30, దగ్గర 9:55 అయింది. అంటే 10, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇక ఈ మాల ఏం చేసేయాలంటే పొద్దున నేను రేపు సండే మార్కెట్ తీసుకుపోయి నేను అమ్మాలి. మా అన్ననేమో బోయినపల్లికి పోతాడు బండి తీసుకొని. బోయినపల్లికి పోయి పొద్దున కొద్దిగా సండే రోజు గిరాకీ అవుతుంది కదా, అందుకని నేను పొద్దున్నే పోయి అమ్మాలి. దుకాణం వేసుకొని అమ్మేస్తే మా అన్ననేమో అటునుంచి అటే బండ్లకి వెళ్ళి మాల్ నా జాగాలు దింపేసి బోయినపల్లికి పోయి అన్ననేమో మాల వేసుకొస్తాడు, నేనేమో అమ్మాలన్నమాట. అది మా ప్లాన్.
సో, అందుకే జర తొందరగానే ఎత్తుదాం అనుకున్నాం. కానీ ఎత్తేలోపు అయితే 10 అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంటికొచ్చేలోపు 10 అయింది. సో, ఇంగ మనం శనివారం మొత్తం అమ్మింది ఎంత అంటే 13,500 మాల్ పైసలైతే మనమేమో 12,000 అమ్మినాం. ఇంకా మనకి 1500 నుంచి 2000 అయితే రావాలి. మాల్ అయితే బానే మిగిలింది. దీనైతే రేపు పొద్దున అమ్ముదాం. నమస్తే అందరికీ. ఈరోజైతే సండే. డేట్ అయితే 26. ఇక నేను మా అన్న దింపేసినాం. మాల్ మొత్తం దింపేసి నేనిప్పుడు మాల్ అంతా సెట్ చేసుకోవాలి దుకాణం మా అన్ననేమో బోయినపల్లికి పోతాడు. ఇంక నేనైతే దుకాణం అయితే సెట్ చేసేసిన. సో, ఫైనల్‌గా దుకాణం సెట్ చేసి నేను కూర్చొని పొద్దున మా అన్న వచ్చేట్లోపు నేను దగ్గర దగ్గర 3000 దాకానైతే అమ్మిన. మనకి ప్రాఫిటే ఒక రూ. 1000 దాకా వచ్చిందనమాట పొద్దున్నే. ఇంక కొద్దిగా మాల్ అయితే మిగిలింది. ఇక మా అన్న అప్పట్లోపు వచ్చేసిండు. మా అన్న వచ్చేట్లోపు 12 అయితే అయింది. ఇంక మాల్ అయితే దించుకొని అంతా సెట్ చేసినాం. మళ్ళా మా అన్న ఈరోజు ఎంత మాల్ వేసుకొచ్చిండంటే, ఈరోజు మొత్తం మా అన్న మాల్ ఎంత వేసుకొచ్చిండంటే 9,200 తీసుకొచ్చిండు. ఇంకా 400 పెట్టి ఇక్కడనే లోకలోళ్ళు చేనోళ్ళు వస్తే 400 పెట్టి గోకరకాయనైతే తీసుకుండు వాళ్ళ దగ్గర. అది ఎందుకు తీసుకుండో నాకైతే అర్థం కాలేదు. అది కనీసం బోని కూడా కాలేదు. పావు కిలో, అర్ధ కిలో కూడా తీసుకోలేరు ఎవరు. అది ఒక అదొక వేస్ట్ ఆఫ్ టైం. అది వేస్ట్ ఆఫ్ ఖర్చు. అది వేస్ట్ ఆఫ్ మనీ. అది ఎందుకున్నాడేమో నాకైతే అర్థం కాలేదు. అదొక్కటి పక్కన పెడితే ఈరోజు కూడా రేట్లు బాగానే పెరిగిపోయినాయి. నిన్నటి దానికన్నా ఈరోజు కొద్దిగా ఎక్కువనే పెరిగినాయంట. క్యారెట్, బీట్రూట్‌కి అయితే అసలు దొరుకుతలేదంట. మొత్తం క్యూలో కట్టిర్రంట. అంతగానం టైట్ ఉన్నాయంట అవి. కానీ మా అన్న తీసుకొచ్చిండు. క్యారెట్ 3 కవర్లు తెచ్చిండు ఇయాల. మళ్ళీ బీట్రూట్, మళ్ళీ దొండకాయ ఒక సంచి, దోసకాయ ఒక కవర్ తెచ్చిండు. అండ్ రతాలు ఇది నిన్నటిదే. అట్లా తెచ్చిండనమాట. మొత్తం 9,600 అయింది ఈరోజు మాల్ మొత్తం. అండ్ ఇంకా ఆ గోకరకాయ ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే మిగతా అన్నిటికీ జర మంచిగానే అయింది గిరాకీ అయితే. అన్నీ మంచిగానే అమ్ముడుపోయినాయి. అండ్ ఈరోజు మనం మాల్ ఎంత 9,600 మాల్‌కి మనం మంచిగానే అమ్మినాం. నిన్నట్లానే ఈరోజు కూడా పెళ్ళిళ్ళ గిరాకులైతే మంచిగానే వచ్చినాయి. ప్లస్ ఈరోజు మా అన్న అదేంది గుమ్మడికాయలు కూడా తెచ్చిండు. గుమ్మడికాయలు కూడా మంచిగానే అమ్ముడుపోయినాయి. ఈ సండే మార్కెట్‌లో జర గుమ్మడికాయలు మంచిగానే అమ్ముడుపోతాయి. అదే ఈరోజు పోయిన వారంలాగా వాన పడుతదేమో అని అనుకున్నాం. జర మొగులు మంచిగా మూసుకొచ్చింది. కానీ వాన అయితే పడలేదు. ఇయాల జర మనకు లక్ అయితే కలిసొచ్చిందనమాట. మాల్ అయితే మంచిగా అమ్ముడు పోయింది. కానీ బానే మిగిలింది ఇంకొద్దిగా. మొత్తం అయితే అయిపోలేదు. ఫైనల్‌గా ఈరోజు, నిన్న మనకు ప్రాఫిట్ ఎంతొచ్చిందో చెప్పేస్తున్నా. సో, ఈరోజు మనం మొత్తం నిన్న, ఇయాల కలిపేసి నాకు, మా అన్నకి 4,000 వచ్చింది. అది ఇద్దరికి కాదనమాట. ఒక్కరికి 4,000 వచ్చింది. అది లెక్క అనమాట. అంటే మనకు ఒక్కరికి ఒక్క రోజుకి 2,000 పడ్డదనమాట. నిన్న 2,000, ఈరోజు 2,000. 2 రోజులు కలిపి 4,000 వచ్చిందనమాట ఒక్కరికి. 4,000 అంటే ఇద్దరు కలిపి 8,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో, అట్లా ఈ వారం వచ్చింది ప్రాఫిట్. వచ్చే వారం వస్తదో రాదో తెల్వదు. కనీసం రేపైనా అయితదో లేదో కూడా తెల్వదు. అట్లుంటదనమాట మార్కెట్. పోయిన వారం ఏమైంది? కనీసం మాల్ పైసలు కూడా అమ్మలేము. అంటే మాల్ పైసలు వచ్చినాయి. అదే కరెక్ట్ టైంలో గిరాకీ వాన పడి గిరాకీ అంతా దెబ్బతిన్నది అట్లా. ఈరోజైతే కొద్దిగా లక్ కలిసి జర మనం మంచిగా అమ్మినామనమాట. అది ఫైనల్‌గా మనకి 8,000 ప్రాఫిట్ వచ్చింది. 8,000ల ఇద్దరు డబ్బులు తీసేస్తే 4,000 అయితే వచ్చేసింది. అండ్ ఈ 4,000ల మనం మళ్ళీ ఏందంటే ఇంకేం లేదు ఇంక 4,000 వచ్చిందనమాట లెక్క. అది వీడియో ఎట్లా అనిపించింది? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇగో నేను ఇదేదో జస్ట్ మొన్న స్టార్ట్ చేసిన. నాకు జర ఎక్స్‌ప్లెయిన్ చేయడం కొద్దిగా తడబడుతున్నా. కొద్దిగా ఏదైనా మిస్టేక్స్ కానీ ఏదైనా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ కండి. అండ్ చెప్పండి కామెంట్ సెక్షన్స్‌లో చెప్పండి. అరే బాబు ఇది కాదురా ఇట్లా చెప్పు, అట్లా కాదురా ఇట్లా చెప్పు అని చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ ఇవ్వండి. మంచిగా నేర్చుకుంటా, ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటా, ట్రై చేస్తా. నా వంతు అయినంత ట్రై చేస్తా. లాంగ్ వీడియోలు ఎడిట్ చేయడం అయితే కుదరట్లేదు. డైలీ ఒక లాంగ్ వీడియో పెడదామన్న అయితే ఉంది నాకైతే. కానీ కుదరట్లేదబ్బా! కానీ మ్యాక్సిమం ట్రై చేస్తా డైలీ ఒక వీడియో పెట్టడానికి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏదన్నా నచ్చకపోతే ఏదన్నా మార్చుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఉంటా. బాయ్.